బలంగా ప్రభుత్వం తయారు చేస్తున్న పోలీసుల సైన్యంతో, ఆర్మీతో ఒక పూట గూడా అన్నం తింటున్నారో లేని మా వాళ్ళు. అసలు రోగాలొస్తే మందులుంటున్నాయో లేని కూడా వీళ్ళు. అసలు నిలబడ్డానికి నీడ లేని, ఈ కాలంలో అయితే చెట్లు చేమలు కూడా లేని, ఇంత మిలిటరీ ఉన్నప్పుడు తాగడానికి మంచినీళ్ళు గూడా దొరకని చోట, అసలు నిజంగా ఇవన్నీ సహజమైన మరణాలేనా? దాంట్లో ఎంతమంది ఈ ఎండలకు చనిపోతున్నారు? పోలీసులకే వడదెబ్బ కొట్టి, వచ్చి బయట ట్రీట్‌మెంట్ తీసుకొని మళ్ళీ ఇంకో బ్యాచ్ పోతున్న చోట, అనాదిగా అంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారే, ఎక్కడిది ఈ కమిట్మెంట్? ఏముంది కమ్యూనిజంలో? ఏముంది మావోయిజంలో? అసలు ఎందుకు ఈ ప్రాణత్యాగాన్ని చేయాలి, ఇంత నిస్వార్థంగా బతకాలి అనే విలువలని ఎట్లా నేర్పారు? ఇవే విలువలు సమాజం ఎందుకు నేర్పలేకపోతుంది? ఒక మనిషి కోసము ఎంతో కొంత చేయాలనే విలువలని ఎందుకు చేయలేకపోతుంది?